రంగారెడ్డి జిల్లా గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గండిపేట్ పార్క్ వద్ద హైడ్రా సపోర్ట్ వాక్ నిర్వహించారు. కబ్జాకు గురైన చెరువులను, నదులను కాపాడడానికి హైడ్రా చేపట్టిన చర్యలకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హైడ్రా సపోర్ట్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వందలాది సంఖ్యలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. గండిపేట చుట్టూ మొత్తం తిరుగుతూ సేవ్ వాటర్, సేవ్ లైఫ్, సేవ్ అంటూ హైడ్రాకు మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రానున్న తరాల కోసం మంచినీటిని కాపాడాలని మంచి ఉద్దేశంతో చెరువుల రక్షణ కోసం హైడ్రా ద్వారా చేపట్టిన చర్యలను పూర్తి మద్దతు పలుకుతున్నామని గండిపేట వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అన్నారు. దేవేందర్ గౌడ్ అప్పటి హోంమంత్రి 111 జీవోని తెచ్చాడు. కానీ ఈ యొక్క జంట నగరాల్లో నుండి ఈ యొక్క నిండడానికి పైన కురిసినటువంటి వానలన్నీ కూడా ఈ యొక్క జంటి జలాశయాలకు రావడానికి పెరంగి కాలువలన్నీ ఉన్నాయి. ఆ పెరంగి కాలువలన్నీ కూడా కొంత బడాబాబులందరూ కూడా కబ్జా చేసి ఎఫ్టీఎల్ అనకుండా బఫర్ జోన్ అనకుండా కబ్జా చేశారు. దీంతో ఈ యొక్క హిమాయత్ సాగర్ కానీ దాని తర్వాత గండిపేట జలాశయానికి నీళ్లు రావడమే కరువైపోయింది. ఎప్పుడైతే ఫ్లడ్స్ వచ్చాయో అంటే లాస్ట్ ఒక 5 years బ్యాక్ భయంకరమైనటువంటి వర్షాలు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క పెరంగి నాలలన్నీ కూడా మొత్తం కూడా నిండిపోయి దాని తర్వాత ఎఫ్టీఎల్లో బఫర్ జోన్ లో కబ్జా చేసినటువంటి ఆ ఒక ఫామ్ హౌస్ లకు కానీ దాని తర్వాత అక్కడ నిర్మాణాలు చేసినటువంటి నిర్మాణాలకు కూడా నీళ్లు రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క గండిపేట దాని తర్వాత హిమాయత్ సాగర్ జలాశయాలను మొత్తం కూడా ఈ యొక్క మట్టితో పూడిక తీసి దాని తర్వాత మట్టితో నింపి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైడ్రా అని చెప్పేసి ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ యొక్క హైడ్రా ద్వారా మొత్తం కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాలు కావచ్చు, దాని తర్వాత ఈ యొక్క ఎఫ్టీఎల్, దాని తర్వాత బఫర్ జోన్ మొత్తం కూడా అక్కడ కట్టినటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం మేము స్వాగతిస్తున్నాము. ఎక్కడ కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాలు జరగకూడదు. దాని తర్వాత ఈ యొక్క జలాశయాలు ఎవరైతే ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ కబ్జా చేస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రంగనాథన్ కానీ దాని తర్వాత ఐపీఎస్ రంగనాథన్ గారు కానీ దాని తర్వాత రేవంత్ రెడ్డి గాని ఎక్కడ కూడా తగ్గొద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాము. హైదరాబాద్ మా హిమాయత్ సాగర్ కూడా అన్ని కబ్జాలకు గురయ్యి వాటర్ అంతా కలుషితం అయిపోతుంది. మాకు ఎంత అవే నీళ్ళు తాగుతున్నాం కాబట్టి మేము మినరల్ వాటర్ కొనుక్కోలేము. మా పిల్లలు చిన్న పిల్లలకు ఆరోగ్యము బాగుండడం లేదు. అదే వాళ్ళ డ్రైనేజ్ అంతా అలా కలుపుతున్నారు ఇట్లా కబ్జా చేసి. దాని గురించి సేవ్ చేయమని హైడ్రాకు సపోర్ట్గా మేము ఇక్కడికి రావడం జరిగింది. Are attending this program and we are seriously supporting our children because future is theirs. If lakes will dry up, tomorrow they will have no drop of water. Just like Bangalore, Hyderabad will become a Bangalore. So we want to have this slogan to save the lakes. హైడ్రాకు పలువురు మద్దతు పలుకుతూ ఉన్నారు. హైడ్రా చేసిన పనులకు కొంతమంది మద్దతు తెలుపుతూ వాక్ను కూడా నిర్వహించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు గండిపేట్ లేక్ ప్రొటెక్షన్ పేరుతో ఎన్జిఓ సంఘాలు తలపెట్టినటువంటి మద్దతు ర్యాలీ విజయవంతంగా సాగింది. గండిపేట్ పార్క్ సమీపంలో ప్రొటెక్షన్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ ర్యాలీకి నగర ప్రజల నుంచి కూడా భారీ మద్దతు లభించింది. నగరానికి చెందినటువంటి యువత వందలాది మందిగా దాంట్లో పార్టిసిపేట్ అయ్యి సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అన్న ఒక నినాదాలతో మారుమోగిస్తూ రోడ్లపైన వీరు నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళు 2K రన్ లాగా హైడ్రా వాక్ పేరుతో కొన్ని మీటర్ల మేరకు నడిచి వీళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. గండిపేట చెరువు సమీపంలో పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలు ఎక్కువగా వెలిసిపోయాయి. ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చారు. పుట్టగొడుగుల్లా నిర్మాణాలు జరుగుతాయి. కమర్షియల్ వ్యాపారం జోన్ కింద, గోడౌన్ కింద వీటిని ఏర్పాటు చేసుకుని ఇక్కడ పూర్తి మొత్తంలో ఆక్రమణకు గురి చేసి చెరువునంతా కూడా కబ్జా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసి గండిపేటపై దృష్టి పెట్టి గండిపేట చెరువుని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది హైడ్రా పనితీరు శభాష్ అంటూ హైడ్రా లాంటి సంస్థలు ఇంకొన్ని పుట్టుకురావాలి. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాని విస్తరింపజేయాలి. అన్ని చోట్ల నాలాలు,
చెరువులు బఫర్ జోన్లు కబ్జాకు గురైనటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవడము, అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవడము, ఈ చెరువులను కాపాడి భావితరాల పిల్లలను రక్షించేటువంటి పని చేస్తా ఉంది హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశంసలు తెలియజేస్తూ పెద్ద మొత్తంలో హైడ్రాకు మద్దతుగా వీళ్ళు నినాదాలు చేస్తూ రోడ్డుపైన హైడ్రా వాక్ పేరుతో నగర ప్రజలంతా కూడా ఉత్సాహంగా దాంట్లో పాల్గొని ఈ వాక్ ని విజయవంతం చేయడం జరిగింది. చాలా రోజులుగా హైడ్రాను రద్దు చేయాలంటూ కూడా ప్రతిపక్షాల నుంచి కూడా ఈ ఒత్తిడి పెరగడము, అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు తమ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాటిని కూల్చివేస్తే ఎన్నికల సందర్భంగా తమపై ప్రభావం చూపుతా ఉంది. ఇమీడియట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వీటన్నిటిని కూడా రద్దు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తామన్నట్టు కూడా గతంలో దానం నాగేందర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఇతర పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పట్ల ఈ గండిపేట్ లేక్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ పేరుతో ఈ చెరువుల పరిరక్షణ పేరుతో ఏర్పాటైనటువంటి ఈ ఎన్జిఓ గండిపేట్నే పూర్తి స్థాయిలో దాన్ని అమల్లోకి తీసుకురావాలి. గండిపేట ఇంకా ఆనుకొని అనేక అక్రమ కట్టడాలు ఉన్నాయి. గండిపేట లో ఉన్నటువంటి వాటర్ నే నగర ప్రజలందరూ కూడా డ్రింకింగ్ వాటర్ ఉపయోగిస్తా ఉన్నారు. అలాంటి డ్రింకింగ్ వాటర్ ని పూర్తి స్థాయిలో పొల్యూట్ చేసి దాన్ని అంతా కూడా కాలుష్యతానికి గురి చేసి ఈ కంపెనీల నుంచి ఫ్యాక్టరీలు వస్తున్నటువంటి రసాయనాలంతా కూడా దీనికి లింక్ వేసి ఈ లింక్ ద్వారా గండిపేట వాటర్ అంతా కూడా పొల్యూటర్ చేస్తా ఉన్నారు. ఈ వాటర్ నగర ప్రజలు తాగడం కారణంగా అనేక రోగ సమస్యలకు ఎదురవుతా ఉన్నాయి. చిన్నపిల్లలు హాస్పిటల్ బారిన పడతా ఉన్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని హైడ్రాని కొనసాగించాలి, గండిపేటని పరిరక్షించాలి, సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అంటూ కూడా నినాదాలతో ఈ రోజు హైడ్రా వాక్ ఏర్పాటు చేయడము, దీనికి ప్రభుత్వ చెందినటువంటి అధికారులు, స్థానికులు, కాలనీవాసులు, ఎన్జిఓలు, నగరంలో పెద్ద మొత్తంలో యువత దాంట్లో పార్టిసిపేట్ అయ్యి హైడ్రాకి మద్దతు తెలియజేస్తూ ఈ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.